హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మరొక క్రొత్త వారాన్ని, మరొక క్రొత్త దినాన్ని మనకు అనుగ్రహించారు. ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఆయన రెక్కల చాటును దాచి కాచి ఆయనను స్తుతించడానికి మనల్ని ప్రాణప్రాప్తులుగా చేశాడు. అందువల్ల ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం మనం. మరొకసారి అందరూ గంభీరంగా స్తోత్రం చెప్పండి. మనం 9వ కీర్తనను ధ్యానం చేస్తున్నాం. సమయం చాలా తక్కువ ఉంది కనుక మరి 1 నిమిషం సమయం వృధా అయినా కూడా మనం తిరిగి తీసుకొని రాలేం కనుక వాక్య భాగంలోకి వెళదాం. 9వ కీర్తనలో ఇప్పటి వరకు మనం 3 వచనాలను ధ్యానం చేస్తూ వచ్చాం. 3 వచనాలు, మొదటి వచనం, అలాగే 2వ వచనం, అలాగే 3వ వచనం. 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగం ఏంటంటే, ప్రియులారా, మరలా న్యాయం తీర్చు దేవుడు, ఆయన న్యాయం తీర్చడానికి తన సింహాసనాన్ని స్థాపించాడు అనే విషయాలు మనం స్పష్టంగా గమనిస్తాం. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చడానికి న్యాయ సింహాసనాన్ని స్థాపించాడని. మరి ఇదివరకే మనం ఆయన న్యాయ సింహాసనాన్ని గురించి, ఆయన తీర్చే న్యాయము గురించి మనం ధ్యానం చేశాం కాబట్టి మరి నేను ఆ విషయాన్ని మరలా ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. దయచేసి మరొక 2 భాగాలను మనం దీంట్లో ధ్యానం చేద్దాం. 9వ కీర్తనలో దయచేసి 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. 9వ కీర్తనలో 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు అందరూ చూడాలి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ప్రభు తన మాట మన కొరకు ఆశీర్వదించును గాక. వాక్య భాగాన్ని మీరు గమనించారా? ఇక్కడ ఆయన మహాదుర్గంగా ఉంటాడంట. ఎవరికంటే నలిగిన వారికి. విశ్వాస జీవితంలో దేవుని పిల్లలు నలిగిన మనస్సు గలవారై ఉండాలి, నలిగిన హృదయం గలవారై ఉండాలి. అంటే నలగడం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. శారీరక ఒత్తిడిల చేత కొంతమంది నలుగుతారు, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నలుగుతారు. అది కాదు. విరిగి నలిగిన మనసులో భాగం ఏంటంటే, నలిగిన వారంటే తమను తాము తగ్గించుకొని దేవుని ఎదుట నలిగిన వారు అని అర్థం. అంతేగాని శోధనల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఒత్తిడిల్లో నలిగిన వారని కాదు. ఇక్కడ నలిగిన వారంటే దేవుని ఎదుటికి వచ్చి తమ తాము నలగొట్టుకున్నవారు, నలిగినటువంటి వ్యక్తులుగా దేవుని ఎదుట నిలబడిన వారు. వారికి దేవుడు ఎలా ఉంటాడంటే మహాదుర్గంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్య భాగాన్ని నేను ఒక 4-5 విషయాలు చెప్తాను. నలిగిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని చూస్తున్నాడు. ఆయన వారికి చాలా ఇష్టం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 51వ కీర్తన చూడండి. 51వ కీర్తనలో 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము గలవారు అలక్ష్యము చేయు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు వాళ్ళకి మహాదుర్గంగా ఉంటాడు. వాళ్ళనంట దేవుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలులు. అందరూ చెప్పండి, విరిగిన మనసే, నలిగిన హృదయం దేవునికి ఒక బలి అర్పణ. మన విశ్వాస జీవితంలో మనం ఏ బలులు తీసుకొచ్చి దేవునికి అర్పించలేదు, కానీ అర్పించలేము కూడాను. ఎందుకంటే మీరేం అర్పిస్తారు నా దగ్గరికి? ఏం తీసుకొచ్చి యెహోవా కొరకు రుణంగా లేకపోతే ఏం చెల్లిస్తారని మాట్లాడుతా భక్తుడు అన్నాడు కదా, ఏమిచ్చినా ఆయన రుణం తీరదు అని ఒక మాట చెప్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విరిగి నలిగిన మనస్సే యెహోవాకు ఇష్టమైన బలులు. నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయడు. వాక్య భాగాన్ని పట్టుకోండి మీరు. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అంటే, నలిగిన హృదయం గల వారిని లక్ష్య పెడతాడు. దయచేసి త్వరగా ఒక 3 మాటలు చెప్తాను. 34వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గలవారిని. మీరు ఎక్కడన్నా చూడండి, విరిగిన, నలిగిన అనే 2 కలిసి వస్తూ ఉంటాయి.
విరిగిన నలిగిన మనస్సు అవ్వచ్చు, హృదయం అవ్వచ్చు. అలాగని చెప్పేసి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగమని ఒక ఆయన నలిగిపోయిన కాగితాలన్నీ కానుకలుగా వేశాడంట. ఎప్పుడయ్యే వేస్తాడంట, ఎందుకంటే దేవుని వాక్యం చెప్పాడుగా పాస్టర్ గారు అని. ఇక్కడ అర్థం ఏంటంటే నలిగినవి ఇరిగిని అంటే కాగితాలును అవేంటంటారు నాణ్యాలు కాదు. మన హృదయం విరగాలి, మన మనస్సు నలిగింది కావాలి, అది దేవునికి ఇష్టమైంది. మళ్ళా చదవండి ఆ వచనాన్ని, మళ్ళా చదవండి 34:18. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రక్షణ వరుసలో చేరేది ఎవరంటే నలిగిన హృదయం గలవారు, నలిగిన మనస్సు గలవారు. విశ్వాస జీవితంలో అహంభావిత హృదయం ఎవరిలో ఉంటాయో వారు ఎప్పటికీ దేవుని చేత అంగీకరించబడరు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు విరిగిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని నలగగొట్టుకొని నిలబడాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. వాక్యం చెప్తుంది, వారిని యెహోవా రక్షిస్తాడు, వారికి ఆయన ఆసన్నుడు. ఆయన వారి యొక్క అర్పణ లేకపోతే వారి హృదయాన్నే బలులుగా తీసుకునేవాడుగా కనపడుతున్నాడు. దయచేసి మరో 2 చదవండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 61వ కీర్తనలో 1వ వచనం. యేసుక్రీస్తు వారి లోకానికి ప్రత్యక్షమైన కారణాన్ని, ఆయన ప్రత్యక్షత కారణాన్ని ఇదివరకు మనం ధ్యానం చేసాము, అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి. 61 1వ వచనం. దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతాల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఎక్కడ చదువుతున్నావు? యెషయా గ్రంథమేనా నువ్వు చదువుతుంది? కీర్తన చదువుతున్నావు? కీర్తన గ్రంథం కాదు, యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 61 దయచేసి 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన వత్సరమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ప్రతిగా ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపాను. దాంట్లో ఒకటి ఏంటంటే నలిగిన హృదయము గలవారిని ఆయన దృఢపరచడానికి. ఎవరైతే నలిగిన హృదయం గలవారుగా ఉంటారో ఆయన దృఢపరిచేవాడుగా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఆయన వారికి ఆసన్నుడు, వారి యొక్క హృదయం ఆయనకు ఇష్టమైన బలులు. వారిని దేవుడు లక్ష్య పెడతాడు, వారి మీద దృష్టి పెడతాడు. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో అక్కడే 57వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది కదా. త్వరగా వాక్య భాగం చూడండి. పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి యొద్దను, వినయము గలవారి యొద్దను మళ్ళా చదవాలి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును అది ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
విరిగి నలిగినటువంటి వారి ప్రాణాన్ని అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఉజ్జీవింపజేస్తాడు. అప్పటికి వారి జీవితాల్లో నిర్జీవం ఎదురయ్యి కృంగిపోయి ఉండగా వారిలో ఉన్నటువంటి నిర్జీవాన్ని తొలగించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఉజ్జీవింపజేస్తానన్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎవరికి అంటే నలిగిన హృదయం గలవారికి, నలిగిన మనస్సు గలవారికి, వారి మీద ఆయన దృష్టి ఉన్నట్టుగా 66వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది. క్షమించండి, యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయంలో 66వ అధ్యాయం 2వ వచనంలో చదవండి త్వరగా. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? నలిగిన హృదయం గలవారి. ఎవరిని దేవుడు అలక్ష్యం చేయడట? నలిగిన మనస్సు గలవారిని. ఎవరి బలులు ఆయనకి ఇష్టమట? నలిగిన హృదయం గలవారి బలులు. ఎవరికి ఆయన ఆసన్నుడు? నలిగిన హృదయం గలవారికి. ఎవరి ప్రాణాన్ని ఆయన ఉజ్జీవింపజేస్తాడు? నలిగిన హృదయం గలవారి, నలిగిన మనస్సు గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు. అవును ప్రియులారా, ఇన్ని మాటలు నలిగిన వారికి వాగ్దానం చేయబడ్డాయి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు పైన అన్యాయం చేయబడి అనపబడి వారు రకరకాలైనటువంటి నలిగిన స్థితిలోకి వచ్చినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నలిగిన వారికి యెహోవా మహాదుర్గంగా ఉంటాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నలిగిన వదనంతో నిలబడే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు మహాదుర్గంగా ఉంటాడు. అంతేకాదు, ఆపత్కాలంలో తాను మహాదుర్గంగా వారికి నేను మారుతానని ఆయన సెలవిచ్చాడు. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆయన సన్నిధిలో నుంచి రక్షణ పొందే వారంగా, ఆయన సన్నిధిలో నుంచి మరి ఆయన చేత మనం అలక్ష్యం చేయబడని వారంగా, ఆయన ద్వారా ఉజ్జీవింపజేయబడే వారంగా, ఆయన ద్వారా దృఢపరిచే వారంగా, ఆయన ద్వారా ఉజ్జీవింపబడే వారంగా మనం దేవుని సన్నిధిలో అంగీకరింపబడే వారంగా ఉండాలి అంటే మనలో ఉండాల్సిన హృదయం ఎలాంటిదంటే నలిగిన హృదయం. దేవుడు అలాంటి వారికి మహాదుర్గంగా ఉంటాడంట. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. దాని గురించి ఇంకా వివరించడం నేను వృధా సమయం చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దీంట్లో మరొక భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా వాక్యం చూడండి. 16-17 వచనాలు. యెహోవా ప్రత్యక్షమైను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. ఈ మాట అందరూ చెప్పాలి, ఈ మాట అందరూ చెప్పాలి. యెహోవా ప్రత్యక్షమైను, యెహోవా ప్రత్యక్షమైను, యెహోవా ప్రత్యక్షమైను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొని దానిలో తామే చిక్కి ఉన్నారు. ప్రియులారా, దుష్టుల్ని ఎవరు చిక్కించుకోక్కర్లేదు. వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళే ఏమవుతారంటే చిక్కుకుంటారు. ఒకసారి ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పండి. దుష్టులు తాము చేసుకున్న దాంట్లో వాళ్ళే చిక్కబడతారని చెప్పండి. వీళ్ళకి ఎవరు వలబెట్టక్కర్లేదు, ఎవరు ఏమి పన్నాగాలు చేయక్కర్లేదు, ఉచ్చులు వేయక్కర్లేదు, ప్లాన్లు వేయక్కర్లేదు. వాళ్ళు చేసుకున్న ఆ దాంట్లో వాళ్ళే ఒకరోజు ఏమవుతారంటే చిక్కబడతారు, పట్టబడతారు. కనుక మనం దుష్టత్వంతో ఎప్పుడు జీవించకూడదు, దుష్టత్వంతో ఎప్పుడు బ్రతకూడదు. ఇంకా కొంచెం కిందికి వస్తే కింది వచనంలో ఏం చెప్పాడంటే వాళ్ళు చెప్పిన మాట పై 2 మాటల్లో ఇంకా వివరంగా ఉంది. ఇంతకు ముందు మనం 7వ కీర్తనలో కూడా ఆ విషయాన్ని ధ్యానం చేశాం. 15వ వచనం చూడండి. తాము తవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. ఒకసారి చెప్పండి. గుంట తవ్వారంట. ఎవరి కోసమో గుంట తవ్వితే వాళ్లే తాము తవ్విన గుంటలో వాళ్లే పడ్డారు. నేను చాలా సార్లు చెప్తున్నాను, మనం ఎవరికి గుంటలు తవ్వే వాళ్ళంగా ఉండకపోదుము గాక.
మనం ఎవరికి చిక్కులు పెట్టే వలలు పెట్టే వారంగా ఉండకపోదుము గాక. అలా చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఆ చేటు నీ మీదకే వస్తుంది. ఆ చిక్కులో నువ్వే చిక్కుకుంటావు, ఆ ఉచ్చులో నువ్వే పట్టబడతావు. కనుక ఎవరికి ఉరివడ్డాలని, ఎవరికి కీడు చేయాలని, ఎవరికి అపకారం తలపెట్టాలని మన మనస్సులో కూడా రాకూడదు, మన ఆలోచనల్లో కూడా రాకూడదు. ఇది దేవుని పిల్లల యొక్క మొదటి లక్షణం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ వాళ్ళు మనకు కీడు చేసిన వాళ్ళైనా కూడా, మరి మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పాడంటే, మీరు దేవుని కుమారులగునట్లుగా మీరు మీ కొరకు కీడు చేసిన వారిని కూడా మరి క్షమించి వారి నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగాన్ని చూడాలని, చదవాలని మీ అందరికీ నేను ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. 5వ అధ్యాయంలో 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించమన్నాడు? నిన్ను ప్రేమించేవాళ్ళు నువ్వు ప్రేమించడం కాదు. సహజంగా మన స్వభావం ఏంటంటే, మనతో మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడతాం, మనకు అన్ని ఇచ్చే వాళ్ళతో మనం కూడా వాళ్ళకు కూడా అన్ని ఇస్తాం. కానీ వాక్యం అలా చెప్పడం లేదు. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు కావాలంటే, ఎంతమందికి ఆశపడుతుంది నేను తండ్రికి కుమారుడుగా ఉండాలి, ప్రియ కుమారుడుగా ఉండాలి? వరుసగా ధ్యానం చేస్తూ వచ్చాం కదా. మామూలు కుమారుడుగా కాదు, ప్రియ కుమారుడుగా ఉండాలి. దానియేలులాగా బహుప్రియమైన వాడుగా నేను ఉండాలని ఆశపడేవాళ్ళు చేయొద్దండి. మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాంటి మనం దేవునికి మరి ఏ విధంగా అయితే యెదిద్యా యెహోవాకు ప్రియుడని, బెన్యామీను యెహోవాకు ప్రియుడని, ఆయన భుజముల మీద అతడు నివసిస్తాడని మనం చాలా విషయాలు ధ్యానం చేస్తాం. దేవుని ప్రియులను ఆయన రెక్కల చాటున దాచి కాపాడి సంరక్షించి పోషించి ఆయన తోడుగా ఉంటాడు. ఆ విషయాలు మరి 43లో చాలా ధ్యానం ఎక్కువ చేశాం మనం. జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి రావు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు, ఎందుకంటే భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు. ఇక్కడ అంటున్నాడు 44లో, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఇప్పుడు ఆలోచించండి, మనం దేవునికి ఏమై ఉండాలంట? కుమారులమై, దేవుని బిడ్డలు మగునట్టు, దేవుని ఉన్నటువంటి ఆయన వాస్తంతటికి వారసులు మగునట్లు, అయితే ఆయన సంపదంతటికి వారసులు మగునట్లుగా ఆయన కుమారులకు ఇచ్చేటువంటి ఆధిక్యతను మనకి ఇవ్వడానికి ఇష్టపడి ఏమంటున్నాడంటే, మీరు ఆయన కుమారులు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయండి? అందరూ ఆమేనండి. ఎవరిని ప్రేమించాలి? మనకు దగ్గర వాళ్ళని కాదు, మనకి ఇచ్చేవాళ్ళని కాదు, మనకి ఇయ్యని వాళ్ళని, మనం ద్వేషించేవారిని. ఇంకొక మాట అన్నాడు అక్కడ, రండి 44లో చివరి మాట, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా ఈ అనుభవంలో నువ్వు వచ్చావా? ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఇదే. ఎవరు నీకు శత్రువులో వాళ్ళని ప్రేమించి, వాళ్ళని క్షమించి, వాళ్ళ కొరకు నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడండి మనం మారినట్టు, అప్పుడండి మనం మార్చుకున్నట్టు, అప్పుడండి దేవుని కుమారులంగా మార్చబడిన అనుభవంలోకి వచ్చేది. అంతేగాని మందిరానికి వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి వెళ్ళినంత మాత్రాన ఆయన పిల్లలం అయిపోం. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు ఏం చేయాలట? మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి. మనకేమో మనం ఏమన్నా ఇస్తే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే మనం వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. ఇది మన ప్రేమ, అంతే కదా. వాళ్ళు అట్లు ఇచ్చారు అనుకోండి, ఇడ్లీ పంపిస్తారు, మళ్ళీ బాకీ లేకుండా ఉండాలి, మళ్ళీ అది పక్కన చెబుతారు, ఎందుకు మనకెందుకు బాకీ, అందుకే ఆమె అట్టిస్తే అట్టున్నారు పెట్టి పంపించాను అంటారు. పెద్దోళ్ళు అన్నారుగా, అట్టిచ్చిన అమ్మకంట అట్టున్నారు అని. అంటే బాకీ లేకుండా ఆ ఊరు వెళ్ళడానికి చేరిస్తే ఈసారి జాకెట్ కూడా ఇస్తుంది. లేని బంగారం కూడా బీరువాలో ఉండదు, ఇంతకుముందు ఎవరికి ఈయన కూడా తెచ్చిస్తుంది. ఎందుకంటే ఆమె సహాయం చేస్తుంది, ఆయన ఈయనకు సహాయం చేస్తాడు. కానీ ప్రభు అలా చెప్పలేదు.
మీకు మీరు చేసుకునే వాళ్ళకైతే ప్రేమిస్తే అది ప్రేమ కాదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే అది ప్రేమ కాదు. మీకు సహాయం చేసే వాళ్ళకే మీరు సహాయం చేస్తే అది ప్రేమ కాదు. మీకు వందనాలు చెప్పే వాళ్ళకే మీరు వందనాలు చెప్తే అది ప్రేమ కాదు. అనండి ఈ మాట చెప్పండి. బైబిల్లో ఈ మాట చాలా క్లియర్. మీకు వందనాలు చెప్పే వాళ్ళకే మీరు వందనాలు చెప్పకూడదంట. వాళ్ళకే వందనాలు చెప్తే వాళ్ళకంటే మీరు ఎక్కువైందేముందన్నాడు. వందనాలు చెప్పే వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు? వందనాలు చెప్తారు. కానీ వందనాలు చెప్పాల్సిన వరకు మనకు వందనాలు చెప్పని వాళ్ళకి చెప్పాలంట. ఆ మనసు ఉందా నీకు? ఆమె పలకపోతే ఏం పలకదో, ఆమె తలెత్తకపోతే ఏం తలెత్తదో, పైగా పక్కకు తప్పుకొని వెళ్తారు. కొన్నిసార్లు నేను కూడా పరీక్ష చేస్తాను. కొంతమంది నన్ను పరీక్ష చేసేవాళ్ళు ఉంటారు. అసలు పాస్టర్ గారు వందనాలు చెబుతాడా లేదా? నేను అస్సలు చెప్పను. నన్ను పరీక్ష చేసేవాళ్ళు ఉండారండి చాలా మంది. అసలు పాస్టర్ గారు వందనాలు చెబుతాడా లేదా చూద్దామని. అప్పుడే నీ హృదయంలో దోషం ఉందని గుర్తుపెట్టుకోను. నువ్వు పరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక ఆ హృదయం దేవుడు ముందే చూస్తాడనమాట. కనుక ఎప్పుడు ఇలాంటి తలతెక్క పనులు చేయబాకండి. దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చాలా విశేషమైన సంగతులు ప్రభు చెప్పాడు. ఎందుకు అంటే పరలోకమందున్న దేవునికి మనం ఏమవ్వాలి? కొట్టి చప్పట్లు కొట్టి దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు ఆ కింద ఉంది చూడండి, 46వ వచనంలో, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు కూడా అలాగూ చేయుచున్నారు కదా. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనలో ఎక్కువైంది ఏంది? మీకు వందనాలు చెప్పే వాళ్ళకి మీరు వందనాలు చెప్తున్నారు, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తున్నారు. ఇదా దేవుని ప్రేమ అంటే? కాదు కాదు కాదు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్తగా 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రభు అంటున్నాడు, నేను చెప్పున్నదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. బల్లారాధన దగ్గరకు వచ్చినప్పుడు శత్రువులు అనేవాళ్ళు నీకు ఎవరు కనపడకూడదు. కళ్ళు మూసుకుంటే నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు కనపడకూడదు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. అర్థం అవ్వలేదా? నువ్వు కళ్ళు మూసుకోగానే నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు కనపడకూడదు. నువ్వు ద్వేషం లేకుండా ఉండు చాలు. వాళ్ళకుందనుకో ఆ సంగతి పైన తాట తీసి వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వదిలిపెట్టడు ఆయన. కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలి? వాళ్ళతో శత్రుత్వం లేనట్టుగా సమాధానంగా ఉండడం అవసరం అన్నమాట. వాక్యం చెప్తుంది ఇంకా ఏమనంటే, నేను మీతో ఏం చెప్తున్నానంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించండి. వాళ్ళు పలగకపోవచ్చు, పిలవకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు, పెట్టకపోవచ్చు, నీకు వారిని ప్రేమించే హృదయం ఉండాలి. యేసుక్రీస్తు వారు అలా చేశాడని చెప్పడానికి 15వ వచనంలో, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతులను వర్షము కురిపించుచున్నాడు. 46లో అంటున్నాడు, మిమ్మును ప్రేమించే వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి చెప్పండి, మీకేమి ఫలం? నీకేం ఫలం వచ్చిందని అడగండి పక్కన వాళ్ళకి. మనం ఎవరికి చెప్తాం? వందనాలు చెప్పే వాళ్ళకే వందనాలు చెప్తాం, మనం ప్రేమించే వాళ్ళకే ప్రేమిస్తాం, మనకు టిఫిన్ ఇస్తే వాళ్ళకి టిఫిన్ ఇస్తాం, మనం భోజనం పెడితే వాళ్ళకి భోజనం పెంపుతాం. ఇదా ప్రేమ అంటే? మిమ్మును ద్వేషించేవారు, మిమ్మును హింసించేవారి కొరకు ప్రార్థన చేయాలని, వాళ్ళని ప్రేమించాలని దేవుని వాక్యం. ఆ మనసులోకి వచ్చినప్పుడు నీకు దేవుని రూపం వచ్చినట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లల లక్షణం వచ్చినట్టు. ఎదుటి వాళ్ళు ఎలాగన్నా ఉండనివ్వండి, నువ్వు మాత్రం ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండు. ఇంకొక మాట చెప్తున్నాను, క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగమన్నాడు. క్రీస్తు వలె ఉండడానికి ఎదగడానికి మొదటి కావాల్సిన లక్షణం ఏంటి? అక్కడేమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అప్పుడు మనం క్రీస్తు వలె ఉండడానికి ఎదుగుతాం. నీలో ఉన్న ప్రేమ లోకానికి ఏం చూపిస్తుందో తెలుసా? క్రీస్తుని చూపిస్తుంది. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి.
నువ్వు దేవుని సన్నిధిలో శత్రువులను సైతం ప్రేమించే హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు నీలో ప్రత్యక్షం అవుతాడు. ప్రజలు స్పష్టంగా, అమ్మా నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం చాలా కష్టం, మళ్ళీ పిల్లోడిని తీసుకొని ఆడకో. ఎందుకంటే నా ఉద్దేశం వల్ల ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఒక్క మొక్కన్నా నాటపడాలి. వచ్చి దులుపుకొని వెళ్ళిపోతాం నాకు అస్సలు ఇష్టం ఉండదు. పైగా నేను వచ్చానా లేదా అని పక్కన వాళ్ళని మళ్ళీ సాక్ష్యం పెడతాం. సుబ్బాయి అక్క నువ్వు చూసావుగా నేను ఉన్నానా అని పాస్టర్ గారికి చెప్పు అంటే, ఇట్లా ఉత్తర సాక్ష్యాలు నాకు అవసరమా? స్తోత్రం చెప్పండి. అసలు నువ్వు వచ్చావు కదా, ఏ వాక్యం చెప్తావంటే అది చెప్పరు, ప్రార్థన చేసావంటే అది చెప్పరు, మోకరించావంటే అది చెప్పరు. మరి ఏడ ఉన్నావురా? వచ్చావంటే వెనక కూర్చున్న పాస్టర్ గారు నీకు కనపడకపోతే నేను రానట్ట. ఇలా అయ్యారు కొంతమంది. నీ కనపడకపోతే నేను రానట్ట. కావాలంటే పక్కన వాళ్ళని అడగండి, వెనకాళ్ళని అడగండి, ముందు వాళ్ళని అడగండి. ఈ ఉత్తర సాక్ష్యాలు నాకు అవసరమా? నువ్వు వచ్చావంటే అది దేవునికి తెలుసు. చెప్పండి, అది దేవునికి తెలుసు. హృదయపూర్వకంగా ఆరాధించు. వచ్చావు కదా, నీ మనస్సు నిబ్బరం చేసుకొని ఆరాధించు. పలు విధాలుగా నీ మనస్సును మరి తారుమారు చేయడానికి దుష్టుడు చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చినా నీ మనస్సు కుదురుగా ఉండకుండా అపవాది చెదరగొట్టడానికి చూస్తూ ఉంటాడు. గలిబిలు అవ్వకుండా నువ్వేం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. షూలమితి యెరూషలేము కుమార్తెలతో ఒక ప్రమాణం చేయమంటుంది. షూలమితి యెరూషలేము కుమార్తెలతో ఒక ప్రమాణం చేయమంటుంది. అదేంటంటే, యెరూషలేము కుమార్తెలరా, నేను నా ప్రియునితో గడుపుతున్నాను. ఆయనతో గడిపే ఈ సందర్భంలో నన్నెవరూ లేపొద్దు, కలతపరచొద్దు. ఇలా చేస్తామని నాకు ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయించుకుంది. అంటే మన దేవుని సన్నిధిలో ఆయనతో గడిపే సందర్భంలో మనల్ని ఎవరు కూడా ఏం చేయకూడదంటే లేపకూడదు, కలతపరచకూడదు. అంటే అంతగా ఆయనలో మనం నిమగ్నం అవ్వాలి, అంతగా ఆయనలో మనం ఏకం అవ్వాలి. ఇంపార్టెంట్ అయినటువంటి సమయం దేవునితో మనం గడిపే సమయం. అక్కడి నుంచి మనల్ని ఎవరు కలతపరిచేవారుగా ఉండకూడదు. అది దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడం అంటే. ఏ ఆటంకం నీ కళ్ళ ముందు కనపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు అలా సిద్ధపడతావో దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నతను అనుభవిస్తావు. ఒట్టిగా వెళ్ళవు, బైబిల్ పట్టుకొని వచ్చినట్టుగా వెళ్ళవు. నీ హృదయం నిండా దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని ఆత్మ నింపుదల ఉంటుంది, ఆయన నడిపింపు ఉంటుంది. నువ్వు వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళతావు. వాక్యం నీ మనసులోకి వెళ్ళకపోతే, నీ అంతరంతరంలో వాక్యం పనిచేయకపోతే నువ్వు వచ్చినట్టుగా ఉండదు, వెళ్ళినట్టుగా ఉండదు. ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళ్తావో కూడా తెలియదు. విశ్వాస జీవితంలో ప్రియులారా, లోకంలో మనం ఉన్నాం కనుక ఏ విధంగానన్నా కానీ గలిబిలి చేసి అపవాది మనల్ని పక్కతో పట్టిస్తాడనమాట, పక్కదారి పట్టిస్తాడు. వాక్యం మనలోకి వెళ్లకుండా, అది మనలో పని చేయకుండా మనల్ని దారి తప్పిస్తాడు. అది దుష్టుడు చేసే పని. లోబడని పరిస్థితి దుష్టుడు. అక్కడ రాయబడింది, దుష్టులు తాము చేసుకొని దానిలో వారే చిక్కి ఉన్నారు. మీకు డైరెక్ట్ గా ఒక మాట చెప్తాను. మొదటి కీర్తనలో రాయబడింది, దుష్టుల మార్గం అంట నాశనానికి తీసుకువెళ్తుంది. కాబట్టి విశ్వాస జీవితంలో మనం దుష్టునికి దూరంగా ఉండాలి, అపవాదికి దూరంగా ఉండాలి, అపవాది క్రియలకు దూరంగా ఉండాలి, దుష్టత్వానికి దూరంగా ఉండాలి. లేకపోతే మనం చేసుకున్న దాంట్లోనే ఏదో ఒక రోజు మనం చిక్కబడతాం. దీనికి ఎవరిని అడ్డు పెట్టద్దు, ఎవరిని సాకుగా చూపెట్టద్దు, బూచిగా చూపెట్టద్దు, చూపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. నువ్వు చేసుకున్న దాంట్లో నువ్వే చిక్కుకుంటావు. అది దుష్టత్వమైన హృదయం నీలో ఉంటే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. రండి, కీర్తన భాగంలోకి రండి దయచేసి. ఏం రాయబడింది అక్కడ? దయచేసి త్వరగా వాక్య భాగం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి త్వరగా 16వ వచనం. దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. ఇంకా 17వ వచనంలో అన్నాడు, దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోదురు. ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ జడ్జిమెంట్ను కూడా తెలియజేశాడు. సమయం ఉంటే ఈ 2 వివరణ చెప్తాను. ఎవరు పాతాళానికి వెళ్తారంటే అక్కడ 2 రకాలు చెప్పాడు. ఎవరు వాళ్ళు? దుష్టులు. అందుకని దుష్టత్వం మనలో ఉండకూడదు, దుష్టత్వ జీవితం ఉండకూడదు, దుష్టుని యొక్క విధానంలో మనం నడవకూడదు. దుష్టుడు అంటే కీడు, అపవాది.
వాని మార్గంలో మనం ప్రయాణం చేయకూడదు. మొదటి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసాలు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. రెండు చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. విశ్వాస జీవితంలో సాఫల్యతను పొందాలి అంటే దుష్టునికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఖచ్చితంగా దుష్టుడు తాను చేసుకున్నటువంటి దాంట్లో ఏదో ఒక రోజు చిక్కబడతాడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పనా? అందరు నా వైపు చూడండి. మనందరికి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి నెహెమ్యా గ్రంథంలో కనపడతాడు, ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. ఎవరైనా మొర్దెకైనా మొర్దెకై కాదు, మొర్దెకై కొరకు ఉరి చేయించిన హామాన్. మొర్దెకై తనకు వంగయ్యకు నమస్కారం చేయకు తన గేటు దగ్గర ఉంటున్నాడని అప్పుడే హెచ్చింపబడినటువంటి హామాను హృదయంలో గర్వించి ఏం చేశాడంటే, వంగకయ్యు నమస్కారం చేయకు ఉన్న దాన్ని బట్టి ఇతని వల్ల నా పదవికి భంగం కలుగుతుందని తన ఇంటి వారితో చెప్తాడు. వాళ్ళు అన్నారు, అతడు గాని యోధా వంశస్థుడు అనుకో, అతని వలన నీకు కీడే గాని మేలు జరగదు, ఆపజయమే గాని వారి మీద నీకు జయం రాదు, జాగ్రత్త అన్నారు. వాళ్ళు ఎనొద్దు. ఎట్లన్నా కానీ మరి మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడంటే, ఆ సింహాసనం అక్కడున్న అధికారం కాదు, అసలు మొర్దెకై వంశాన్నే లేకుండా చేయాలనుకున్నాడు. నేను ఒక మాట చెప్తాను వినండి. మొర్దెకై యొక్క సంతానం ఆ జాతినే లేకుండా చేయడానికి 20 కిలోలు దాదాపు వెండిని తీసుకెళ్లి రాజు ఖజానాలో పెట్టి దానికి అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటా, నా కార్యం చేయండి అన్నాడు. ఆ రోజు మరి ఎట్లన్నా కానీ అడ్డం వస్తున్నాడని చెప్పి మొర్దెకైని ఉరిదీయించడానికి 50 మూరలు ఎత్తు ఉరికొయ్య తన ఇంటి దగ్గర గుంట తీసి ఆ ఉరికొయ్యను నిలబెట్టాడు. ఇక తెల్లారి మొర్దెకైని ఉరిదీయాలి. ఆ రోజు రాజు సముఖంలోకి రాణి వెళ్ళి ముందుగానే, రాజా, నేను నా జాతి ప్రజలు సంహరించబడడానికి నియమించబడ్డాం కాబట్టి నీ దృష్టికి మేము దోషులమైతే అలాగా జరగని, లేదు దైనందిన వారమైతే ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పిన మాటలు విని, ఆ దుష్టుడు ఎవడు, మీకు హాని తలిపెట్టిన వాడు ఎవడు, అలాంటి వాడెవడు, వాడు శిక్షార్హుడని మాట్లాడుతుంటే ఈ దుష్టుడైన హామానే అంటుంది. ఆ మాట వినగానే రాజుగారు కలవరపడి అక్కడి నుంచి కొంచెం ఇక్కడ తోట ఉంది కదా, ఇట్లా తోట వెలపటికి వెళ్ళాడు. ఈలోపు హామాన్ ఏం చేశాడంటే, రాణి దగ్గరికి వెళ్ళి ఆమె ఆ కాళ్ళన్నా పట్టుకొని బతిమలాడదాం అనుకొని కొద్దిగా ఆమె పక్కన నుంచున్న ఏ పరుపు మీద కూర్చొని ఉందో ఆ పరుపు వైపున పడి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈలోపుగా రాజుగారు లోపలికి మళ్ళా వచ్చాడు. రాజుగారికి ఆ దృశ్యం ఎలా కనపడిందంటే, రాణిని బలవంతం చేయబోయినట్టుగా కనపడింది. వెంటనే అక్కడ అన్నాడు, రేయ్ ఎవరక్కడ? 2 బంట్రోతులు వచ్చారు. నా ఎదుటనే వీడు రాణిని బలవంతం చేయబోతున్నాడు, అర్జెంటుగా తీసుకెళ్ళండి. వాళ్ళు అన్నారు, అయ్యా ఇదిగో మొర్దెకై గారు ఇతను ఇంటి దగ్గర 50 మూరలు ఎత్తు ఉరికొయ్య చేయించాడని చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, అర్జెంటుగా హామాన్ని తీసుకెళ్లి దాని మీద ఉరిదీయండి. అప్పటికప్పుడు అయిపోయింది. మీకు తెలుసా, అతని వారు, అతని పిల్లలు, అతని ఇంటివారు, అంతేకాదు అతని జాతి ప్రజలు ఒకే రోజు వధింపబడ్డారు. కారణం ఏంటంటే, ఎవరికో కీడు చేయాలి, నాశనం చేయాలి అనుకుంటే అది మన నెత్తి మీదకే వస్తుంది. ఎప్పుడు హామాన్ లాగా ఎవరికన్నా కీడు చేద్దాం, ఎవరికన్నా చిక్కులు పెడదాం, ఎవరికన్నా చేటు చేద్దాం అనే ఆలోచన మీలో ఎవ్వరికి రాకపోవునుగాక. ఎందుకంటే అలా వచ్చిందంటే అది ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. కాబట్టి అలా ఆలోచనను విరమించుకొందుముగాక. ఎప్పుడు కానీ ఇతరుల మీద కీడు ఆలోచన కానీ, చేటు చేద్దామని కానీ, వాళ్ళకి నష్టం కలిగిద్దామని కానీ, ఇబ్బంది కలిగిద్దామని ఎప్పుడు ఆలోచన మనకి దూరమగునుగాక. ఎందుకు నేను ఇందాక మత్తయి సువార్తలో చెప్పానంటే, అది అసలు దేవుని పిల్లల లక్షణం కాదు. దేవుని పిల్లల లక్షణం ఏంటంటే, శత్రువులను కూడా ప్రేమించడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం. పర్లేదు, నీతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నిన్ను పిలవకపోయినా పర్లేదు, వాళ్ళను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళతో నువ్వు గొడవ పడకుండా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్ చెప్పండి. వాళ్ళని పోయి నువ్వు గేరక్కర్లా, నువ్వేం కలకక్కర్లా. ప్రభు ఆ బిడ్డల్ని క్షమించు,
వారిని అంగీకరించు, మార్చుకో అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుష్టులు తాము చేసుకొని దానిలో వారు చిక్కబడ్డారు. ఇక్కడ మనం 17వ వచనంలోకి వెళుతున్నాం. ఇది 3వ భాగం. బైబిల్ నుండి జాగ్రత్తగా వాక్య భాగం చూడాలని మీ అందరికీ నేను మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సమయం కొంచెం ఉంది కనుక త్వరగా కొన్ని మాటలు చెప్తాను, గమనించండి. 17వ వచనంలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగుదురు. పాతాళానికి దిగిపోయేవారు ఎవరంటే దుష్టులు. అందరూ చెప్పండి, పాతాళానికి దిగిపోయేవాళ్ళు ఎవరు? అందుకే ఆ దుష్ట జీవితానికి మనం దూరంగా ఉండాలి. దుష్టుని లక్షణాలకు దూరంగా ఉండాలి. అది చాలా మనకు ప్రమాదం. కనుక దేవుని పిల్లలుగా మనం విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న మనం, ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువుని అంగీకరించిన మనం మరి దుష్టత్వంలో జీవించకూడదు. వాక్యం చెప్తుంది, దుష్టుల్లాగా ఉన్న వాళ్ళును అలాగే దేవుని మరచు జనులను ఎక్కడికి దిగిపోతారంటే పాతాళానికి. అసలు పాతాళం అంటే ఏంటి? కొద్దిగా వివరణ చెప్తాను. పాతాళంలో ఏముంటది? పాతాళం అంటే ఏంటి? పాతాళంలో ఏముంటుంది? కొద్దిగా వివరం చెప్తాను మీకు నేను. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి పాతాళంలో పడ్డాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ వ్యక్తి మనకు పాతాళంలో కనపడతాడు. పాతాళంలో ఏముందో అక్కడ కొన్ని విషయాలు చదువుదాం. బైబిల్ నుండి లూకాసు వార్తలో 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయంలో దయచేసి 22వ వచనం నుండి, దరిద్రుడు చనిపోయి దూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కనిపబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. 23, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. పాతాళంలో ఏముందంటే బాధ ఉంది. అనండి, పాతాళంలో అనండి, చెప్పండి, పక్కన వాళ్ళకి బాధ ఉందని చెప్పండి. ఎట్టుంటుందో అది. అమ్మ బాధ ఎట్టుంటుందో పడేవాళ్ళని అడుగు తెలిసిద్ది. అంతే కదా? బాధ ఎవరికి తెలిసిద్ది? మీరు వెళ్ళి వాళ్ళని కదిలియండి. నీకేం తెలుసు బాధ? నాకు తెలుసు బాధ. పడేదానికి తెలుసు బాధ, పడేవాడికి తెలుసు బాధ అంటారుగా. వాక్యం చెప్తున్న మాటలు మీరు గమనించండి. పాతాళం చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడ పడ్డాడంటే పాతాళంలో పడ్డాడు. పాతాళంలో ఏం కనపడుతుందంటే మొదటిది బాధ. చెప్పండి, పాతాళంలో ఏం కనపడుతుంది? బాధ. రండి, వాక్య భాగం జాగ్రత్తగా గమనించండి. పాతాళంలో పడి బాధపడుతున్నాడు. తర్వాత 24వ వచనంలో అతను మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అంటే దాహంతో అల్లాడుతున్నాడు. దాహం అవుతుంది అక్కడ. చెప్పండి, ఏమవుతుంది? దాహం. కాబట్టి నీళ్ల కొరకు తప్పిస్తున్నాడు అనమాట. తర్వాత ఎందుకు దాహపడుతున్నాడు అంటే, దాహం అవుతుందంటే అక్కడ రాయబడింది కదా, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచును. అగ్ని ఉంది అక్కడ. చెప్పండి, ఏముంది అక్కడ? పాతాళంలో ఏముంది? మొదటి నుంచి చెప్పండి. బాధ ఉంది. తర్వాత అయిపోయిందా? సరిగ్గా చెప్పండి. వినపడలా? దాహం. దాహం దాహం అగ్ని మండుతా ఉంది కనుక కాబట్టి దాహం చేత అల్లాడిపోతా ఉన్నాడు. బాధ, దాహర్తి. తర్వాత ఏముందంటే అగ్ని జ్వాలలు ఉన్నాయి అక్కడ. అగ్ని జ్వాలలు ఉన్నాయి. తర్వాత యాతన. యాతన అంటే అర్థం ఏంటంటే అసలు వర్ణనాతీతం. యాతన. ఆ యాతన అంటారే, ఆ యాతనని ఎవరు చెప్పలేరు అనమాట. అగ్నిలో ఆ యాతన పడతారనమాట. అక్కడ అగ్ని ఉంది, అక్కడ యాతన ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 26వ వచనంలో, అంతేకాదు ఇక్కడ నుండి మా యొద్దకు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంది. అందరూ చెప్పండి, ఏముంది? అగాధం ఉంది. చాలా పెద్ద అగాధం అది. ఇంకా తర్వాత 28లో అన్నాడు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా. అది ఏ స్థలం అంట? వేదనకరమైన స్థలం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పాతాళంలో ఇవన్నీ ఉన్నాయి. బాధ ఉంది, వేదన ఉంది, అగ్ని ఉంది, దాహం ఉంది. అక్కడ అగ్ని ఏమో ఆరదు, పురుగేమో చావదు. పోతే ఇంతటితో మనం ఎవరన్నా తీసుకొని కాల్ చేసామనుకో, 1 గంట 2 గంటలు కాలుతారు, లేకపోతే 3 గంటలు కాలుతారు, అయిపోద్ది, బోడిది కూడా మిగలదు. కానీ అక్కడ అలా కాదు. అగ్ని ఆరదు,
పురుగు చావదు. అలాగా మంటల్లో కాలుతానే ఉంటారు, యుగ యుగాలు ఆ పొగ లేస్తూనే ఉంటుంది. మనిషి జీవానికి అక్కడ అంతం ఉండదు, చావు ఉండదు, కాలిపోవడం ఉండదు, అలా వేదన పడతా ఉంటారు. నేనేం చెప్తున్నానంటే మన యొక్క దుష్టత్వం, దేవుణ్ణి మరిచే జీవితం. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. దుష్టత్వంతో జీవించిన, దుష్టత్వంలో బ్రతికిన, అలాగే దేవుని మరిచిన వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు, పాతాళానికి దిగిపోతారంట. పాతాళానికి దిగిపోయే వాళ్ళని కొంతమందిని చెప్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాతాళంలో ఏముందో, అసలు పాతాళం అంటే ఏంటంటే నరకంలో ఒక భాగం అనండి, నరకంలో ఒక భాగం. నా వైపు చూడండి, మీకు అంత వివరణగా చెప్పలేను కానీ అయినా కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. అగ్నిగుండానికి ముందు, అంటే తీర్పునకు ముందు పాతాళంలో ఉంటారు మృతులందరూ కూడా. ప్రకటన గ్రంథం చూడండి, వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 20వ అధ్యాయంలో 13వ వచనం, 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి వచ్చి మృతులను అప్పగిస్తున్నాయి. మరణమును, ఇదిగో చూడండి, మరణమును, పాతాళ లోకమును, వాటి వశమునున్న. పాతాళంలో ఎవరున్నారు? మృతులు ఉన్నారు. అర్థమవుతుందా? పాతాళంలో మృతులు ఉన్నారు. మరణం, పాతాళం ఆ మృతులను, తనలో ఉన్న మృతులను తీసుకొచ్చి అప్పగించింది. తర్వాత ఏం జరిగింది? వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందారు. మరణం, మృతుల లోకం, అగ్నిగుండంలో తీర్పు జరిగిన తర్వాత మరణం, పాతాళం ఏం చేయబడతాయి అంటే అగ్నిగుండంలో పడవేయబడతాయి. అంతవరకు నా మాట వినండి. తీర్పు జరగక ముందు మనిషి ఎక్కడుంటాడంటే పాతాళంలో ఉంటాడు. తీర్పు అయిన తర్వాత ఎక్కడుంటాడంటే ఉంటే నిత్య జీవంలో ఉంటాడు, లేకపోతే నిత్య నరకంలో ఉంటాడు. అది తేడా. అంత అంటే నరకం అనేది, లేకపోతే ఈ పాతాళం అనేది నరకంలో ఒక భాగం అన్నమాట, ఒక భాగం. ఇది మొదటి స్టేజ్ అనుకోండి. తీర్పు పొందేదాకా ఇక్కడ ఉంటారు వీళ్ళు. పోనీ అదేమన్నా ప్రశాంతంగా ఉందంటే కాదు కాదు కాదు. అక్కడేముంది చెప్పండి? ఏముంది? బాధ ఉంది, వేదన ఉంది, అగ్ని ఉంది, దాహం ఉంది. ఎంత అంటే అక్కడ అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, వేదన పడుతున్నాడు. లాజరు వైపు కన్నులెత్తి అంటాడు, అబ్రహాంతో అంటాడు కదా ఈ ధనవంతుడు, దయచేసి అతని చిటికెన వేలి కొనతో నా నాలుకను, నా దాహాన్ని తీర్చడానికి కనీసం అవకాశం ఏమని. అక్కడ అంటున్నాడు, వీళ్ళు అక్కడికి వాళ్ళు ఇక్కడికి రావడానికి అసలు అవకాశమే లేదు, అగాధం ఉంది మధ్యలో అని చెప్తున్నాడు. దాటి రాజాలని అగాధం, దాటి పోజాలని అగాధం. వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి వారు. చుట్టాలు కదా, అటు ఇటు కలిసి వస్తుంది అనుకుంటారేమో. అట్లాంటి అవకాశం ఏమి ఉండదని చెప్పండి. అక్కడ ఇక్కడ కానీ చెమ్ములు మార్చుకున్నట్టు, చాట్లు మార్చుకున్నట్టు, గిన్నెలు మార్చుకున్నట్టు అక్కడ కుదరదు. వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. కనపడితే కనపడతారేమో కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళరు. కనపడుతున్నారుగా, కనపడతలేదా? ధనవంతుడికి లాజరు కనపడుతున్నాడా? ఆయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు? ఆయనేమో పరదేశంలో తను అబ్రహాం రోమును ఆనుకున్నాడు, ఈయనేమో పాతాళంలో బాధపడుతున్నాడు. కనబడుతున్నారా? పక్కన వాళ్ళకి చెప్పండి, కనబడతారానండి. సోత్తావు కానీ నువ్వేం చేయలేవు. పోనీ వాళ్ళేమన్నా నీకు చేస్తారంటే వాళ్ళు కూడా నీకేమీ చేయలేదు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. పాతాళానికి దిగిపోయిన తర్వాత అంట పాతాళంలో పని అయినా, ఉపాయమైనా, ఆలోచన అయినా ఉండదంట. అనండి, పాతాళంలో పనైనా, ఉపాయమైనా, ఆలోచన అయినా ఉండదు. ఏదన్నా ఉపాయాలు ఉంటే ఇక్కడే ఆలోచించుకోవాలి. ఉపాయాలు పడతారుగా మనోళ్ళు, ఉపాయాలు తప్పించుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉపాయాలేమీ ఉండవు. దాని గురించి చాలా మంది భక్తులు ఏమన్నారంటే వన్ వే అంట. ఏవే? వన్ వే అనండి. వన్ వే అంటే అర్థం ఏంటంటే పోవటమే కానీ రావటం ఉండదు. పోవటమే, ఇక పోవటమే 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 పోవటమే, ఇంక రావడం ఉండదు. దేవుని పిల్లలు జాగ్రత్త, విశ్వాసులు జాగ్రత్త. దుష్టులు అలాగే దేవుని మరిచే జనులు పాతాళానికి దిగిపోతారు. ఎవరు పాతాళానికి దిగుతారు? 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెషయా గ్రంథం వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా వాక్య భాగం చూడాలని నేను చాలా ప్రేమతో మీ అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. త్వరగా చూడండి. 5వ అధ్యాయంలో 14వ వచనంలో అంట పాతాళం మరి ఎంతో గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని చూస్తుందంట. ఎవరి కోసమో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
అందుచేతనే అందుచేతనే అంటే కారణం ఏదో ఉంది. అందుచేతనే అనండి, అందుచేతనే అనండి. పాతాళం అంట గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని చూస్తుంది. ఎందుచేత చదువునా? అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా, అయ్యో పరిమితంగా కాదు, పరిమితం లేకుండా నోరు తెరుచుకొని చూస్తా ఉంది. అయ్యో ఆ నోరు తెరుచుకొని చూస్తున్న పాతాళంలో ఎవరున్నారంటే గనులు, సామాన్యులు, గోస చేసేవాళ్ళు, హర్షించేవారు, వీళ్ళంతా పడిపోతారు. ప్రియులారా జాగ్రత్త, వీళ్ళంతా గనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, హర్షించే వాళ్ళు ఉన్నారు, గోస చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా పాతాళంలో ఏమైపోతున్నారంటే పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? అసలు వీళ్ళెవరు? ఈ 5వ అధ్యాయంలో మొదటి నుంచి మనం గమనిస్తే ఇక్కడ పాతాళంలో పడేవాళ్ళు ఎవరంటే, అగ్నిలో పడేవాళ్ళు ఎవరంటే ఫలింపని వారు. అక్కడ మొదటి వచనం నుండి 4వ వచనం వరకు, దాదాపుగా 8వ వచనం వరకు గమనిస్తే ఆయన తీర్పు చెప్పమని చెప్తున్నాడు. ఇదిగో ప్రజలారా రండి, న్యాయాధిపతులారా రండి, భూపతులారా రండి, నా ద్రాక్ష తోటకు నేను చేసిన కార్యానికి నేనేం చేశానో మీరు వచ్చి న్యాయం చెప్పండి. నేను ద్రాక్ష పళ్ళు కాయాలని, ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూశాను, కానీ అది ద్రాక్ష పళ్ళు కాలానికి చూస్తే కారు ద్రాక్షలు కాసింది. నేనేం చేయాలి? ఇంతకంటే నేను చేసిన దానికంటే ఎవరేం చేస్తారు ఎక్కువ? నాకు న్యాయం చెప్పండి. ఆయన ఉద్దేశం మీకు అర్థం కావాలి. ఇక్కడ ఆయన ఆశ ఏంటంటే ద్రాక్ష పండ్లు ఫలించాలి. మంచి విత్తనం వేశాడు, నిక్కమైన విత్తనం వేశాడు, శ్రేష్టమైన విత్తనం వేశాడు. సత్తువ గల కొండ మీద, మంచి సత్తువ గల భూమిలో మొక్క నాటాడు. కానీ ఎదిగిన తర్వాత ద్రాక్ష పళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తుంటే ఏ పళ్ళు కాసిందంట? అది కారు ద్రాక్షలు. ఇక్కడ నా మాట వినండి, దేవుని పిల్లలు మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు మనలో నుంచి రావాలి. సిద్ధపాటు కోటాల్లో అంశం కూడా వచ్చింది, ఫలాలు లేని చెట్టు ప్రతిదీ కూడా నరకబడుతుంది. మత్తయి సువార్తలో చాలా క్లియర్ గా ప్రభు చెప్పిన మాట. 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 17వ వచనం, 18, 19 వచనాలు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలి. 2 చెట్లు ఉన్నాయి అక్కడ. మంచి చెట్టు మంచి ఫలాలు వస్తాయి, కాని చెట్టు కాని ఫలాలు వస్తాయి. తర్వాత మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు, పనికి మాలిన చెట్టులో నుంచి మంచి ఫలాలు రావు. అండర్లైన్ చేసుకోండి, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. చెప్పండి, ఎక్కడ వేయబడుతుంది? మంచి ఫలాలు ఫలించలేదు కాబట్టి దీన్ని కంచె లేకుండా తీసేసి దాని కొరకు ఇదిగో వారు, దానిని అనుసరించిన వారు, అలా జీవించిన వారు అంతా కూడా పాతాళంలో పడిపోతారని చెప్తున్నాడు అక్కడ. దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ దేవుని కొరకైన ఫలభరితమైన జీవితం మనలో ఉందా? నమ్మాం, విశ్వసించాం, అంగీకరించాం. దేవుని కొరకు ఫలిస్తున్నామా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మరి యోహాను ప్రకటన చేశాడు. తర్వాత యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటన చేశాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అమ్మా చెప్పండి, ఏ ఫలం? ఇన్నాళ్ళైంది, ఇన్నేళ్ళైంది, మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? పత్రిక భాగంలో చెప్పినట్టుగా మరి ఆత్మ ఫలాలు ఉన్నాయా మనలో? రక్షణ ఫలం ఉందా మనలో? ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు నరికి ఎక్కడ పడేస్తారంట? అగ్నిలో, పాతాళంలో పెడవేయబడతారు ఫలభరితం కాని జీవితాన్ని. అక్కడ మంచి చెట్టు ఒకటి ఉంది, కాని చెట్టు ఒకటి ఉంది. మంచి చెట్టు ఏమో మంచి ఫలాలు ఫలిస్తుందంట, కాని చెట్టు కాలి ఫలాలు ఫలిస్తుంది. మనం ఏ చెట్లలాగా ఉన్నాం? మంచి చెట్లు మంచి విత్తనాలు వేసి మంచి ఫలాలు కాయాలని చూసినప్పుడు ఆ చెట్టు నుంచి ఏ ఫలాలు వచ్చినాయి అంట? ప్రభు అంటున్నాడు అక్కడ, దయచేసి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో అద్భుతమైన మాట ప్రభు అడిగాడు. దయచేసి 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయంలో మొదటి 2, నా ప్రియుని గురించి నేను పాడెదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడెదను. వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఉండెను.
ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసను. ఇప్పుడు దయచేసి 3వ వచనంలో పిలుస్తున్నాడు ఆయన, యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరెక్కువ మరేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలన నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకు చేయుబోవు కార్యము మీకు తెలియజెప్పుచున్నాను. అది వేసివేయబడినట్టు దాని కంచె కొట్టివేసేది, అది తొక్కివేయబడినట్టు దాని గోడ పడగొట్టేదను, పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. గచ్చపొదలు బలురకసి చెట్లు బలిసి దాంట్లో పెరుగుతాయి. దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆజ్ఞాపిస్తాను. దేవునికి ఎంత బాధ కలిగిందంటే ఇక నుంచి దాన్ని తీసుకెళ్లి అలాంటి ఆ అనుసరణలో ఉన్న వారిని తీసుకెళ్లి పాతాళంలో వేయమని చెప్తున్నాడు. అలాగా చదువుకుంటా కిందకు వచ్చిన తర్వాత మనం చదివినటువంటి ఆ వాక్య భాగం అంటే 13, 14 వాక్య భాగాల్లో అక్కడ రాయబడ్డ, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులు ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేత ఇప్పుడు చెప్పండి, పాతాళము గొప్ప రాబోతున్నారు, వస్తున్నారు అని పాతాళంకి ఇప్పుడు ఏం ఎక్కువైంది? ఆశ. ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అది. నా వైపు చూడండి, ఎన్ని దేవుని కొరకు మార్చుకోలేని జీవితాలు, నమ్మని జీవితాలు ఖచ్చితంగా ఈ పాతాళం వైపు ప్రయాణం చేసే వాళ్ళుగా ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మీకు. పాతాళంలో పడ్డ ధనవంతుడు ఆలోచన ఏంటో తెలుసా? అయ్యా, నా దగ్గరికి రాకపోయినా కనీసం ఆ లాజరు చనిపోయాడు కదా, ఆయన వెళ్ళి నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా సాక్ష్యం చెప్పమండి, మృతుల్లో నుండి ఒకడు కానీ లేచొచ్చాడంటే వాళ్ళు నమ్ముతారంటే అక్కడ ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? మీరు చెప్పండి. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనం ఎవరి మాటేనో, సేవకులు చెప్పే మాటేనో దాన్ని హృదయంలోకి ఎక్కించుకోము. పాతాళం రెడీగా ఉంది నీకోసం. నోరు తెరుచుకొని అపరిమితంగా అనండి. ఎట్లా అపరిమితంగా అంటే? అపరిమితంగా అంటే దానికి ఉన్న నోరు కొద్దిగా, కానీ ఇప్పుడు దాన్ని పెద్ద చేసిందన్నమాట. అపరిమితంగా అంటే చాలా ఎక్కువ చేసి రండి అంటుంది. ఎక్కడికి? తన గర్భంలోకి రమ్మంటుంది. నోరు తెరుచుకొని అపరిమితమైన ఆశతో కనిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళంతా అలా సిద్ధపడుతున్నారని. వాక్యాన్ని వింటున్నావు కదా, మార్పు లేకుండా, ఫలాలు లేకుండా, నమ్మకంగా జీవించకుండా నువ్వు ప్రయాణం చేస్తుంది ఎక్కడికంటే పరలోక రాజ్యానికి కాదు, పాతాళానికి. అక్కడ వేదన ఉంది, అక్కడ బాధ ఉంది, అక్కడ అగ్ని ఉంది, అక్కడ వేదన ఉంది, అక్కడ దాహం అవుతుంది, కానీ తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ పరిస్థితుల్లో నుంచి తప్పించబడటానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు, హెచ్చరికనిస్తున్నాడు. దుష్టులు తాము చేసుకుని దాంట్లో వారు చిక్కబడి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులు ఎక్కడ దిగిపోతారు? పాతలో. ఒకటి దుష్టత్వం కారణం, రెండవది దేవుణ్ణి మరవడం. దేవుణ్ణి ఎప్పుడు మరుస్తారు? అందరు నా వైపు చూడండి. దేవుణ్ణి ఎప్పుడు మరుస్తారు మనుషులు? అర్థం కాలేదు మీకు నేను చెప్పింది? దేవుణ్ణి ఎప్పుడు మరుస్తారు? పర్లేదు, పెద్దగా చెప్తే నేనేం పేరు చెప్పనులే, వినపడితే చాలు. దేవుణ్ణి ఎప్పుడు మరుస్తారు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో అంటాడు, మీరు మంచి ఇండ్లు కట్టించుకొని మీకు గొర్రె మేకలు వృద్ధి అయిన తర్వాత వెండి బంగారాలు సంపాదించుకోండి అనండి. అమ్మా, సంపాదించుకోండి అని చెప్పండి. వెండి బంగారాలు సంపాదించుకోండి, గొర్రెలు మేకలు సంపాదించుకోండి, అన్ని కొనుక్కోండి. అన్ని ఇచ్చిన తర్వాత మంచి ఇళ్ళు కట్టించుకోండి, వాటిలో నివసించండి. నేనేమేం చెప్పాను ఇప్పుడు అన్ని చెప్పండి. మంచి ఇళ్ళు కట్టించుకోండి, గొర్రె మేకలు సంపాదించుకోండి, వెండి కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, తర్వాత బాగా తినండి. అక్కడ రాయబడింది అదే, బాగా తిని తృప్తి పొందండి అని. అక్కడ ఒక మాట అన్నాడు, నిన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన, దాసుల గృహంలో నుంచి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త అన్నాడు. దేవుణ్ణి మర్చిపోయేది ఎప్పుడంటే అన్నీ ఉన్నప్పుడు.
ఆకలి అయినప్పుడా? ఆకలి అయితే ఎవరు గుర్తొస్తారు? ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఎవరు గుర్తొస్తారు? అంతే కదా. మీకు చెప్పనా నేను, తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు కొడుక్కి? అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు అక్కడ, పందులు తినే పొట్టు, ఆ దుర్భరమైన పరిస్థితి. అక్కడ కూడా అతను కూడా యాతన పడుతున్నాడు, ఇబ్బంది పడసాగాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమనుకున్నాడు? ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి ఇంటికి వెళ్ళాలా? నా ఇంటికి వెళ్ళాలా? కుమారుడిని అనిపించుకునే యోగ్యత లేదన్నాడు, కానీ తండ్రి మాత్రం అతన్ని అమాంతంగా కౌగిలించుకున్నాడు. దేవుని ప్రేమ వర్ణనాతీతం, అపారమైన ప్రేమ దేవునిది. నువ్వు ఎప్పుడొచ్చినా దేవుని వైపు అల్లుకుంటే ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు నిన్ను హత్తుకోవడానికి, నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను హక్కును చేర్చుకోవడానికి, తన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకోవడానికి, తనతో పాటు నిన్ను ఆనందపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నీకోసం ఎప్పుడు రెడీగా ఉంటాడు ఆయన. కానీ దేవుని మరుస్తున్న పరిస్థితులు ఉన్నాయే, తిని తృప్తి నొందినప్పుడు. అనండి, ఇక ప్రార్థన కూడా ఉండదు. బిర్యానీ వండుకున్నారు, చేపలు, రొయ్యలు, మటను, చికెన్, ఫిష్ ఏదైతే తెచ్చుకున్నారు, శుభ్రం కడుపు నిండింది. ఇప్పుడు ప్రార్థన ఎక్కడ చేస్తారు? బ్యావ్ బ్యావ్ అనుకుంటా శుభ్రంగా నిద్రపోతున్నారు ఏసీ వేసుకొని. స్తోత్రం చెప్పండి. ఏందో అర్థం కాలేదా? ఇక దేవుడు ఎక్కడ? ప్రార్థన ఎక్కడ? ఏసీ లేకపోయినా కూలర్ ఉందగా, దాన్ని పెట్టుకొని మోత, ఇక నిద్ర ఉండదు. మళ్ళీ దానికి తోడు టీవీ. ప్రభువా, మంచి ఇల్లు ఇచ్చావు, కావలసిన వెండి బంగారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, గొర్రె మేకల్ని ఇచ్చావు, సంపాదనని ఇచ్చావు, సామర్థ్యాన్ని ఇచ్చావు, స్తోత్రం అని చెప్తున్నారా? 103వ కీర్తనలు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాని, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. మనం అన్ని మరిచిపోతున్నాం. దేవుని మరిచే జనులు ఎక్కడుంటారు చెప్పండి? పక్కన వాళ్ళకి నువ్వని అంటలేదుగా మీరు. దేవుని మరిచే జనులు పాతాళంలో ఉంటారని చెప్పండి, తప్పే ఉంది. నువ్వు మరిచినా అంతే, నేను మరిచినా అంతే. మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. తిన్నప్పుడు మర్చిపోకూడదు, లేనప్పుడు మర్చిపోకూడదు, ఉన్నప్పుడు మర్చిపోకూడదు, ఇల్లు కట్టుకున్నప్పుడు మర్చిపోకూడదు, అన్ని సౌకర్యాలు అవిరినప్పుడు మర్చిపోకూడదు, దేవుణ్ణి ఎక్కడ మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయుల ప్రజలంట దేవుని లెక్కలేనన్ని మార్లు మర్చిపోయారంట. ఎన్నిసార్లు? లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారంట. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు తప్పకుండా చూడాలని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. అంటే పెళ్లిడికి వచ్చిన కన్య కంటే పవిత్రురాలు. వాస్తవంగా కన్యక బయలుదేరితే ఎక్కడికన్నా ఆభరణాలు పెట్టుకుంటుంది. చెప్పండి, కన్యక ఏం పెట్టుకుంటుంది? అమ్మ, స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి అవనస్తులు ఏం పెట్టుకుంటారు? ముసలోళ్ళు కూడా వదిలిపెడతలేదు. 50 ఏళ్ళు వచ్చినా కూడా అన్ని కావాలి. చెవుకు కావాలి, ముక్కుకు కావాలి, కాలుకు కావాలి, తమ్మికి అన్ని, తమ్మిల కమ్ములు, దెమ్మలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా యవనస్తులు ఎట్లా మర్చిపోతారు? వాక్యం, కన్యక తన ఆభరణములను, అమ్మాయి చెప్పండి, అవసరమైతే కొంచెం దూరం వెళ్ళి కూడా అది జ్ఞాపకం రాగానే మళ్ళీ వచ్చి వాచి పెట్టుకున్నానా, ముక్కుకు పెట్టుకున్నానా, చెవుకు పెట్టుకున్నానా, అయ్యే రింగులు పెట్టుకున్నానా, ఏందో నాకు తెలియదు. ఏందంట అయ్యి ప్రత్యేకంగా కొనుక్కో. అవన్నీ ఉండయా లేదా అని కన్యక ఎప్పుడు ఏం చేసుకుంటుందంట? మర్చిపోకుండా చూసుకోండి. మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. కన్యక తన ఆభరణములను మరచిన. కన్యక లక్షణం ఏంటంటే ఆభరణాలు ఏది విడిచిపెట్టదు. చెవుకు పెట్టుకునేది చెవుకి, ముక్కుకు పెట్టుకునేది ముక్కుకి, కాళ్ళకి పెట్టుకునేది కాళ్ళకి, కన్నుకు పెట్టుకునేది కన్నుకి. ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ అక్కడ పెట్టుకుంటారు. మర్చిపోదు. కన్యక తన ఆభరణములను మరచున. పెళ్లి కుమారి తన వడ్డాణం. పెళ్లి కుమారికి ఏం కావాలి? పెళ్ళి అవ్వాలంటే ఇటు వరకు వడ్డాణం ఉండి, ఇప్పుడు వడ్డాణాలు గిడ్డాణాలు. కనీసం ఇత్తడిదన్నా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, బంగారందే కాదు ఇత్తడిదన్నా పెట్టేవాళ్ళు. పెళ్ళి అంటే వడ్డాణం. కానీ ఇప్పుడు వడ్డాణాలతో సంబంధమే లేదు, రకరకాలు వచ్చినాయి. కాబట్టి కన్యకంట ఆభరణాలు మర్చిపోదు, మరి పెళ్లి కుమారేమో వడ్డాణం మర్చిపోదు. కానీ తన ప్రజల గురించి ఏం చెప్పాడు తెలుసు? నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు. నేను ఎక్కడ మర్చిపోయాను అంటావు కదా నువ్వు. దేవుడు అంటున్నాడు, లెక్కలేనన్ని సార్లు నా ప్రజలు నన్ను
నా జనులు లెక్కలేనన్ని దినాలు. జ్ఞాపకం తెచ్చుకో, ఎన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోయావు, ఎన్నిసార్లు దేవుని మర్చిపోయావు, ఎన్ని బల్లారాధనలు మిస్ అయ్యావు, ఎన్ని ప్రార్థనా దినాలు మిస్ అయ్యావు, ఎన్ని విజ్ఞాపన దినాలు మిస్ అయ్యావు, ఎన్ని క్రమకూటాలు మిస్ అయ్యావు. దేవుడు గుర్తొచ్చాడా నీకు? అప్పుడు లోకంలో ఆనందపడ్డావు, టీవీ దగ్గర ఆనందపడ్డావు, ముచ్చట్లలో సమయం కొనసాగించావు, దేనికో సమయాన్ని హెచ్చించావు. కానీ దేవునితో ఆ అనుబంధం కలిగి ఉన్నావా? వాక్యం చెప్తుంది, నా ప్రజలు, నా జనులు ఎన్నిసార్లు మర్చిపోయారంట? లెక్కలేనని దినాలు. నేను మర్చిపోలేదు దేవుని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చేసిన తప్పులన్నీ దేవుణ్ణి మర్చిపోయినప్పుడే చేశాం, దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడే చేశాం. మనం చేసిన ప్రతి తప్పు వెనక దేవుడు కనపడకుండా ఉన్నాడనే చేశాం. అర్థం ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టి చేశాం మనం. జాగ్రత్త తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాస జీవితం ఎటు ప్రయాణం చేస్తుంది? ఎటు వెళ్తున్నాం? దుష్టులు, దేవుని మరచు జనులు ఎటు దిగిపోతారు? పాతాళంలో. దేవుని వాక్యం లేదు, నమ్మలేదు, మారు మనసు లేదు. అందుకే ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. అన్నీ ఉన్నాయి అనండి. ధనవంతుడికి బల్ల భోజనం ఉంది, మంచి ఇల్లు ఉంది, బంగళా ఉంది, ఊదా రంగు వస్త్రాలు, రోజుకొక టైపు అనండి, రోజుకొక, ఈ రోజు కట్టింది రేపు కట్టడం. అర్థమవుతుందా మీకు? ఈరోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోరు, అట్లా వేసుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ధనం ఉందిగా, ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయిగా, మంచి భోజనం ఉందిగా, గేట్ ఉందిగా, కానీ చనిపోయినాక పాతాళంలో పడ్డాడు. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత యాతన. ప్రియులారా, ఒకటి మంచి ఫలాలు ఫలించిన వాళ్ళు. తర్వాత రెండవది దేవుని మాట విని మనసు మార్చుకోని వాళ్ళు. లూకాసు వార్త 16:29-30 వచనాల్లో రాయబడింది. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కానీ ఆ మాట వింటే, వాళ్ళ మాటలు వింటే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు, ఈ లాజరుని అక్కడికి పంపాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, దయచేసి జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-11 వరకు చదవండి. 32లో 18వ వచనం చూడండి. దయచేసి త్వరగా 32లో 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరచితివి. అయ్యో, నిన్ను పుట్టించిన దేవుణ్ణి మరిచిపోయావు, నీ దేవుణ్ణి మరిచిపోయావు, లెక్కలేనన్ని మార్లు మరిచిపోయావు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు ప్రభువారు. దేవుని మాట వినకుండా, మనసు మార్చుకోకుండా, మంచి ఫలాలు లేకుండా మొండిగా మన జీవితాన్ని మార్చుకొని ఖచ్చితంగా నువ్వు ప్రయాణం చేసేది పాతాళానికే. ఒక మాట చెప్తాను, దిద్దుబాటు చర్యగా సామెతల గ్రంథంలో 15:24లో రాయబడిన మాట ఏంటంటే, బుద్ధిమంతుడైతే త్వరగా 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బుద్ధిమంతుడైతేనంట క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గాన నడుచుకుంటాడు. ఇకనైనా మనసు మార్చుకుంటాడు, నమ్మకంగా ఉంటాడు, ఫలాలు ఫలిస్తాడు దేవుని కొరకు. ఎందుకంటే పాతాళాన్ని తప్పించుకోవాలి గనక. ఏం రాయబడింది అక్కడ? క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పక్కన వాళ్ళకి చెప్పండి, పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవాలి అంటే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. ఈ రెండు వ్యత్యాసాన్ని ఎవరు చేయగలుగుతారంటే బుద్ధిమంతుడు అనండి. బుద్ధిమంతుడు అంటే బుద్ధి మార్చుకున్నవాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి లేనప్పుడు తప్పిపోయాడు, బుద్ధి వచ్చినాక తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మార్చుకోవాలా, మళ్ళుకోవాలా, దేవుని వైపు తిరగాల, లోపాలు సరి చేసుకోవాలా. తిరిగి వచ్చినాక, నా తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ తండ్రి కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. అయినా తండ్రి వదిలిపెట్టలేదు, హక్కును చేర్చుకుంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు.
మనకున్నంత ఈ ఈర్ష్య, పగ, ద్వేషం, మత్సరం దేవునికి ఉండవు. మనలో కక్ష సాధింపులు ఉంటాయి, మనలో మత్సరం ఉంటుంది, మనలో ద్వేషం ఉంటుంది, మనలో అసూయ ఉంటుంది, మనలో రకరకాలైన విభేదాలు ఉంటాయి. కానీ ఇవేవి దేవునిలో ఉండవు. ఆయన కపటం లేనివాడు, ఆయన వాత్సల్యపూర్ణుడు. ఇప్పటికెదురు చూస్తున్నాడు. వీడంతా పాడు చేశాడు, వీడు దుర్మార్గుడు, తిరిగి వచ్చాడు, తినొచ్చాడు, అంతా నా సొమ్ము నష్టం చేశాడు. పనికి రావురా, నా ఇంటికి రాకూడదురా, గేటేసేయండి రా అన్నాడా? వాడు ఇంకా అంత దూరంలో ఉండగానే వాడి కవళికలు గుర్తుపట్టి వాడికి ఎదురెళ్ళి, నానే ఎదురెళ్ళి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అయ్యో గొప్ప ఆనందం అనమాట. ఆ కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి అంటాడు, వీనికి ప్రశస్త వస్త్రాలు కట్టండి, చెప్పులు తొడిగించండి, వారి వేళ్లకు ఉంగరం పెట్టండి, కొవ్విన దూడను వధించండి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు, మనం సంతోషపడదాం. అందరు స్తోత్రం చెప్పండి. సంతోషపడదాం అన్నప్పుడు చెప్పకుండా స్తోత్రం చెప్పాలా. తిరిగి వచ్చినందుకు, బుద్ధి వచ్చినందుకు, మార్చుకున్నందుకు తండ్రికి ఏమొచ్చిందంటే సంతోషం. దాని కొరకు గొప్ప విందు చేస్తున్నాడు. ఇప్పుడు దాకా వీడు చేసి వచ్చింది ఖర్చు చాలా ఎక్కువైతే వాడికి ఇంకా ఎదురు పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉన్న కొడుకు అదే అంటున్నాడు. పెద్దోడు పొలం నుంచి వస్తున్నాడు, మంది మార్బలంతో ఆర్భాటాలు జరుగుతున్నాయి. వాడు చూశాడు, ఒక పనివాడిని పిలిచాడు, ఇట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? నీ తమ్ముడు ఉన్నాడే, దూరం వెళ్ళాడే, తప్పిపోయాడే, బుద్ధి లేనోడు అన్నారే, వాడు తిరిగి వచ్చాడు, మీ నాన్న వాడి కోసం విందు చేశాడు, అదే ఇదంతా. వాడిప్పుడు అలిగాడు, నాకు ఇంత లోన్ పెట్టుకున్నాడు, నేను నీతోనే ఉన్నాను కదా నాన్న, నీతోనే పని చేస్తున్నాను కదా, నా కోసం ఎప్పుడన్నా ఒక మేక పిల్లన్నా ఇచ్చావా? నేను రాను లోపలికి అంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఇంట్లో ఉన్నవాడు బెటరా, తప్పిపోయినాడు బెటరా? ఎవరు బెటర్ అంటారు? ఇంట్లో ఉన్నవాడు తప్పిపోయాడు, తప్పిపోయినాడేమో ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడ స్థితి? మొదటి వాళ్ళు ఏమవుతున్నారు? కడపటి వాళ్ళు ఏమవుతున్నారు? చాలా మంది ఉన్నదేమో పోగొట్టుకుంటున్నారు, కొంతమంది ఏమో లేనిది సంపాదించుకుంటున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త, నీ మనస్సు జాగ్రత్త. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దుష్టులను దేవుని మరచు జనులు ఎటు దిగిపోతారంట? పాతాళంలో. పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? కిందనున్న పాతాళం తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఘనమైన నామానికి స్తుతులు. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు